వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుపై నేతలతో చర్చిస్తున్నారు. ఈ భేటీకి బొత్స సత్యనారాయణ, కన్నబాబు సహా పలువురు నేతలు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. రవీందర్, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది వైఎస్ జగన్. ఈ సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. డీటెయిల్స్ అంటే కొద్దిసేపు క్రితమే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లోనే విలేకరుల సమావేశంలో మాట్లాడబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా లడ్డూ ప్రసాదం కల్తీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు వీటన్నిటి మీద సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. టీటీడీ సంబంధించినటువంటి మాజీ చైర్మన్, ఎంపీ కూడా అయినటువంటి వైవి సుబ్బారెడ్డి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కేసు కూడా వేశారు. ఆ కేసు ఇప్పుడు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అనేక అంశాల గురించి ప్రస్తావించింది. మొన్న 30వ తారీఖు జరిగినటువంటి విచారణలో కూడా చాలా స్పష్టంగా అనేక అంశాల గురించి సుప్రీంకోర్టు ప్రస్తావన చేసి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణలు కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు చేసినటువంటి ఆరోపణల మీద కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు 5 సభ్యులతో కూడినటువంటి సిట్ ను ఇప్పుడు వేయబోతుండటం, దాంతో పాటు సిబిఐ డైరెక్టర్ దీన్ని పర్యవేక్షణ చేస్తుండటం ఇదంతా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగుతీస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఏ విధంగా స్పందించబోతున్నది కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లో జరగబోతున్నటువంటి మీడియా సమావేశంలో కూడా ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చేరుకున్నారు. బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కన్నబాబు, అట్లాగే మరికొంతమంది కార్మూర్ నాయకులు లాంటి సీనియర్ నాయకులు అందరూ కూడా వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ తదుపరి కార్యాచరణ ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టు తీర్పు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి అనేక అంశాల గురించి కూడా జగన్ వారితో మాట్లాడిన పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే అంటే సుప్రీంకోర్టు తీర్పుని పార్టీ ఇప్పటికే సాగుతీస్తున్న నేపథ్యంలో దాని తాలూకు వ్యవహారాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్ ఈ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.